అతని ఫ్లాట్లో సోఫా మీద కూర్చుని టీవీ ఆన్ చేశాను. నెట్ఫ్లిక్స్ ఓపెన్ అయింది. అతని ప్రొఫైల్ కనిపించింది. అతను చూసిన సినిమాల లిస్ట్ చూసిన తర్వాత నా ముఖం పూర్తిగా ఎర్రబడిపోయింది. అతనికి కూడా నాతోలాగే రొమాంటిక్ సినిమాలిష్టమా అని అనిపించింది. నేను వెంటనే నెట్ఫ్లిక్స్ క్లోజ్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేశాను. నార్మల్గా ఉన్నట్టు నటించాను. కొద్దిసేపటి తర్వాత అతను బ్లాక్ షర్ట్ వేసుకుని బయటికొచ్చాడు. అతన్ని చూసిన క్షణం నేను ఏమి మాట్లాడాలో కూడా మర్చిపోయాను. ఆ తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాము. గర్ల్స్ సెక్షన్లో అతను చాలా కాన్ఫిడెంట్గా డ్రెస్సులు చూస్తున్నాడు. చివరికి ఒక పింక్ మ్యాక్సీ డ్రెస్ తీసుకొని, ఇది నీకు బావుంటుంది, ట్రై చెయ్యి అన్నాడు. నేను ట్రై చేసి మిర్రర్లో చూసుకున్నప్పుడు నాకు నేనే కొత్తగా కనిపించాను. షాపింగ్ అయిపోయిన తర్వాత అతను డిన్నర్కి వెళ్దామా అని అడిగాడు. నేను ఇంట్లో వాళ్ళు వెయిట్ చేస్తారు అని చెప్పి నో చెప్పాను. కానీ అతను నన్ను బైక్ మీద ఇంటి దగ్గర దింపినప్పుడు చాలా రోజుల తర్వాత ఇంత మంచి కంపెనీ దొరికింది అన్నాడు. ఆ రాత్రి నేను పడుకున్న తర్వాత కూడా ఆ రోజు జరిగిన ప్రతి విషయం మళ్లీ మళ్లీ గుర్తుకొస్తూనే ఉంది. ఇంకోసారి అతన్ని కలుస్తాననే విషయం మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు.